శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 37వ భాగం. మహిళలు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశంలో మరో భాగం. పూర్వం ఇల్లాళ్ళు భర్త దాష్టీకాన్ని భరించలేకో, కొంపలో చాకిరీ చెయ్యలేకో విరక్తి కలిగి పుట్టింటికెడితే అక్కడ ఓ 4 రోజులు ఆడబడుచు వచ్చిందని మర్యాదగానే చూసేవారు. ఇంకో 4 రోజులు ఉంటే ఆ మర్యాద మంట కలిసేది. వదినలు మరదళ్ళు చెరువుకెళ్ళి నీళ్ళుతే బట్టలు ఉతుకు వంటకి నిలుదోము అనేవారు. మరో 4 రోజులుంటే మొగుడు వదిలేశారు కాబోలు అవటాని ఆ వీధిలో గుసగుసలు బయలుదేరేవి. దాంతో కన్నవాళ్ళు అవమానంగా భావించి మళ్ళీ అమ్మాయిని అత్తారింటికి తోలేసేవారు. మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్. మరంచేత బాధల్ని కష్టాల్ని పంటిబిగునే భరిస్తూ, భర్త దాష్టికాన్ని భరిస్తూ, అత్తగారి ఆంక్షల్ని, ఆడబడుచుల సూటిపోటి మాటల్ని, ఎత్తిపొడుపుల్ని భరిస్తూ అత్తారింట్లో అణిగిమణిగి బతకడం మినహా ఆ ఇల్లానికి మరో దారి ఉండేది కాదు. తర్వాత కాలంలో విడాకుల చట్టం వచ్చినా ఆర్థిక స్వేచ్ఛ లేదు కదా, చదువు లేదు కదా, కూలో నాలో చేసుకుని బతకడానికి సామాజిక గౌరవం సమస్య కదా, పుట్టింటి వారు ఆదరించరు కదా, పేదరికం, కులం, మతం కట్టుబాట్లు, ఆడదంటే అబలని, మగాడి సుఖం కోసమే పుట్టిందని, బిడ్డల్ని కనే యంత్రం లాంటిదని వగైరా వగైరా భావజాలం ఉండనే ఉందిగా. పైగా విడాకులు తీసుకుంది అంటే ఆ కాలంలో ఇది మహా జగజ్జాన అయి ఉంటుందని సమాజం చులకనగా చూసేది. అంతేనా, అప్రకటిత వెలిశిక్ష విధించేది. ఆడజాతి పట్ల సమాజానికి ఉండే సహజ సానుభూతి విడాకులు తీసుకున్న మహిళల పట్ల ఉండేది కాదు. మరంచేత ఆడది పరాధీనురాలై బతకవలసి వచ్చేది. ఆడజాతి వెనకబాటుతనానికి గల 1,00,000 కారణాల్లో ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం అనేది ఒకటి మాత్రమే. ముందు మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు, మిగతా పని నేను చూసుకుంటాను అన్నట్టు ఆడజాతికి ఆర్థిక స్వేచ్ఛ వస్తే చాలు వారి సమస్యలన్నీ తీరిపోయినట్టే అని మనం భావించకూడదు. పైగా ఆర్థిక స్వేచ్ఛ వల్ల ఎంత మేలు జరుగుతుందో అంత కీడు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్వేచ్ఛ కన్నా మానసిక వికాసం ఎంతో ముఖ్యమైందని మనకు కూడా తెలుసు. పూర్వకాలపు మహిళల్లో మరో విచిత్రమైన మార్పు ఉండేది. ఓ కోడలిగా తను అనుభవించిన కష్టాలన్నీ తన కోడళ్ళు కూడా అనుభవించవలసిందే అన్నట్టు ప్రవర్తించేవారు. అత్తా ఓ ఇంటి కోడలే అని గుర్తుపెట్టుకోరు. అలాంటి మనస్తత్వం నాటి వృద్ధ మహిళామణులు నేటి పల్లెల్లోనే కాదు, కాస్మోపాలిటన్ సిటీల్లోనూ ఉంటారు. వారు తమ కోడళ్ళు ఇంట్లో మగవాడి ముందు నిలబడే ఉండాలని, కోడళ్ళు కుర్చీల్లో కూర్చోకూడదని, కోడళ్ళు నైటీలు ధరించరాదని రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉంటారు. కానీ తన కూతుళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, నైటీలు ధరించవచ్చు. ఏమిటి వివక్ష? చిన్న చిన్న విషయాలే అయినా ఇలాంటి అర్థం లేని ఆంక్షలు, వివక్షలు చూసి ఈ తరం అమ్మాయిలు అంటే మనవరాళ్ళు పాత తరం వారిని ఇష్టపడడం లేదు. ఉద్యోగం పేరుతో ఆర్థిక స్వేచ్ఛ రాగానే పారిపోతున్నారు. ఇలాంటి పెద్దల కనుసన్నల్లో పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎన్ని తరాలు గడిచినా కోడల్ని కూడా కన్న కూతురిలా భావించే సంస్కారం, వివేకం, మానసిక పరిపక్వత మహిళలు ఎందుకు సాధించలేకపోయారు అని ప్రశ్నిస్తే పురుషాధిక్య సమాజంలో పెరగడం, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడమే కారణమని చెప్పడం మోకాలికి బోడిగుండికి ముడిపెట్టడమే కదా. ఆర్థిక స్వేచ్ఛ ఒక్కటే సర్వరోగ నివారణ అని మనం భావిస్తున్నాం. ఆ భావన వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. వాటి వల్ల వివాహ వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. వివాహ వ్యవస్థ పూర్వపు వైభవాన్ని, విలువల్ని కోల్పోయి వెలవెలబోతోంది. మనం భార్యని సహాధర్మచారిణి అని పిలుస్తాం. ఇంకా ధర్మపత్నిని, సతీమణి అని,
భార్యామణి అని ఎంతో గౌరవంగా సంబోధిస్తాం. అదే ఇంగ్లీష్లో అయితే బెటర్ హాఫ్ అని, లైఫ్ పార్ట్నర్ అని అంటారు. ఇక్కడే మనకి విదేశీయులకి సంస్కృతిలో తేడా ఉంది. లైఫ్ పార్ట్నర్ అనే మాటను మనం మక్కి తెలుగులో జీవిత భాగస్వామిని అవటాన్ని అంటూ ఉంటాం. భార్యాభర్తల వైవాహిక జీవితం వ్యాపారం కాదు కదా. అలాంటప్పుడు మనం భార్యని జీవిత భాగస్వామి అనడం మన సంస్కృతికి భిన్నంగా లేదు. కాసేపు మన సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామిని అనే మాట మనకి కూడా వర్తిస్తుంది. పూర్వకాలం నుండి మన భార్యాభర్తలు జీవిత భాగస్వాములుగానే బతుకుతున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే భార్యాభర్తలు జీవిత భాగస్వాములుగా బతకటం వల్లనే మన వివాహ వ్యవస్థ ఎన్నాళ్ళు బతికి బయట కట్టింది. ఇదేమిట్రా ఈ కొత్త కోణం అనుకోకండి, ఇది వాస్తవిక కోణం. సశేషం. స్వస్తి.